ఆ! పూర్తిగా ఇది నా వ్యక్తిగత అనుభవం. సో, ఈ వీడియోలో నాకు ఏం తెలుసు ఆయుర్వేదం గురించి అనే గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఆయుర్వేదం అనంటే ఆయుష్‌ని పెంచే విద్య. ఆయుష్ అంటే వయస్సు అని కాదు. అది హోలిస్టిక్ అంటే ఓవరాల్‌గా తీసుకోవాలి. అంటే జస్ట్ వయసు పెరిగితే వయసు పెంచుకునే విద్య ఒక్కటే కాదు. ఆ పెంచిన వయస్సుని కూడా ఆహ్, సంతోషంగా జీవించడం నేర్పించే విద్య అని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా ఆయుర్వేదం ఏంటి అనంటే ఆహ్, బతికి ఉన్నంత కాలం ఏ రోగం లేకుండా సంతోషంగా జీవించడం నేర్పించే విద్య. సో, దీంట్లో ఓన్లీ రోగం వచ్చినప్పుడు క్యూర్ చేయడానికి ఏదో మందులు వాడతాం కదా, మూలికలు. అదొక్కటే కాదు, అది చాలా తక్కువ పోర్షను. ఎక్కువ ఏంటి అనంటే రోగం రాకుండా, అసలు మనిషికి రోగం రాకుండా ఎలా జీవించాలి, ఎలా తన రొటీన్ ఉండాలి అన్నది మెయిన్ పార్ట్ లాగా చెప్పొచ్చు దీంట్లో ఆయుర్వేదంలో. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి అనంటే ఆయుర్వేదం అనంటే ఓన్లీ మూలికలతో చేసేది ఒకటే కాదు, బట్ అది మనిషి సరిగా జీవించకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటే క్యూర్ చేయడానికి కొంత సపోర్ట్ సిస్టమ్ లాగా మనం దాన్ని వాడచ్చు. దట్స్ నాట్ ప్యూర్, దట్స్ నాట్ కంప్లీట్ ఆయుర్వేదం. సో, ఆయుర్వేదం ఏంటంటే ఎలా పరిపూర్ణంగా జీవితాన్ని జీవించాలి. సో, దాంట్లో ఫర్దర్గా మాట్లాడితే బేసిక్గా ఈ శరీరం అనేది ఆహారం ఆహారం మీద బేస్ చేసుకొని రన్ అవుతుంది, నడిపిస్తున్నది మన మైండ్ అని చెప్పచ్చు. సో, ఈ రెండు ఫ్యాక్టర్స్ని మనం ఫర్దర్గా మాట్లాడితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఎలా పండించిన ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంలో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంలో ఎంత ఫుడ్ తీసుకోవాలి, ఏ కాలంలో ఎంత తీసుకోవాలి, అంటే రోజులో మార్నింగ్లో ఏ ఫుడ్ అంటే వేడి చేసే ఫుడ్డా. బేసిక్గా ఆయుర్వేదంలో మనం వాత పిత్త కఫాలు ఇవి ఏంటి అని అంటే ఒక నెంబర్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బు ఇవ్వాలనుకోండి, మనం ఎంత ఇవ్వాలి అని అంటే ఎంతో కొంత మనకు నెంబర్ సిస్టమ్ కనిపెట్టాం. అలాగే ఈ ఆయుర్వేదంలో ప్రతిదాన్ని ఎలా అయితే మన నెంబర్ సిస్టమ్ మనం డబ్బులు ఇవ్వడానికి తీసుకోవడానికి ఉపయోగపడుతుందో, దీంట్లో ట్రీట్మెంట్కి ప్రతిదానికి ఇది బేసిక్ ఎలిమెంట్ లాగా అనమాట వాత పిత్త కఫాలు. ఈ యొక్క జస్ట్ మెజర్స్ అనమాట. వీటిని బేస్ చేసుకొని మన బాడీ తత్వాలు బేసిక్గా ఏ పర్సన్ బాడీ తీసుకున్నా కానీ వాతమో పిత్తమో కఫమో, లేకపోతే ఈ కాంబినేషన్స్ ఆఫ్ 1 or 2 కానీ, లేకపోతే కాంబినేషన్స్ ఆఫ్ 3 కానీ, 3 అంటే 1 ఉంటుంది కదా, 3 కాంబినేషన్స్లో కానీ ఉంటాయి. వాత పిత్త లేకపోతే పిత్త కఫ అట్లా కాంబినేషన్స్లో ఉంటాయి. లేకపోతే వాతం ఒక్కటే బాడీ ఉంటుంది, డామినేటింగ్గా ఉంటుంది. ఈ పర్టికులర్గా ఈ పర్సన్ ఇట్లాగే ఉంటాడు, ఈ వాతం ఒక్కటే ఉంటుందని చెప్పలేము. అన్నీ ఉంటాయి, ప్రతి సెల్లో ఈ 3 ఉంటాయి. ఏది డామినేటింగ్గా ఉంటుందో దాన్ని మనం ఆ టైప్ అని చెప్తాము. సో ఈ బేసిక్ పారామీటర్స్ అనమాట ఈ ఆయుర్వేదంలో. సో ప్రతి బాడీ యూనిక్, ఆ బాడీకి తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి, ఏ టైంలో ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది అది మనకు చెప్తుంది అనమాట ఆయుర్వేదం. సో మీ బాడీ తత్వం ఏంటి, మీకు ఎలాంటి ఫుడ్ సరిపోతుంది అది మాట్లాడుతుంది ఫుడ్ గురించి. తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలి ఫుడ్ని, ఇదంతా మాట్లాడుతుంది. తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత బాడీ హెల్తీగా తయారైన తర్వాత అది ఎలా ఈ
ఈ ఈ బాడీని రన్ చేయాలి. రన్ చేసేది ఎవరు? మైండ్. సో అది ఎలా హెల్తీగా ఉంచుకుంటే ఈ వెహికల్ని ప్రాపర్గా వాడుకోవచ్చు అన్నది కూడా ఆయుర్వేదంలో మాట్లాడుతుంది. సో అదే దాన్ని అది మనకి రావాలి అని అంటే ఇందాక చెప్పినట్టు జీవన విద్య, జీవించే కళను నేర్చుకోవడమే. అప్పుడు ఈ వెహికల్ని మనం ఎంత నీట్గా రన్ చేయగలుగుతాం అన్నది మనకి అలవర్చబడుతుంది. అలా ఫుడ్ ఎలా తీసుకోవాలి ఈ మెషిన్ హెల్తీగా రన్ అవ్వడానికి, సో అలాగే మనసుని ఎలా వాడుకోవాలి, తద్వారా ఈ వెహికల్ అంత ఈజీగా చెడిపోకుండా ఉంటుంది అన్నది చెప్పేదే ఆయుర్వేదం. సో మనసు గురించి మాట్లాడితే హోమియోపతిలో ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే కాన్సెప్ట్ కాదు, బట్ ట్రూత్. హోమియోపతి ఈ సూత్రం ఆధారంగానే బేస్ చేసుకొని రన్ అవుతుంది. నాకు కూడా అది చాలా సత్యం అనిపించింది. ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైతే రోగాలు ఉన్నాయో అవి మన రోగాలంటే గుండె జబ్బు, స్కిన్ అలర్జీ, సోరియాసిస్, ఏ రోగమైనా కానివ్వండి, అవి సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ అని చెప్తారు. సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్, సిమ్టమ్స్, నాట్ ద డిసీజెస్. మనం ఏదైతే డిసీజ్ అనుకుంటున్నామో అవన్నీ సిమ్టమ్స్ అంట. సో డిసీజెస్ ఏంటి అంటే మనలో ఉన్న అవలక్షణాలంటే కామం అంటే సెక్సువల్ డిజైర్ కాదు, పర్టికులర్ థింగ్ని నాకు కావాలి అని, లేకపోతే వద్దు అని. రాగం, ద్వేషం అని చెప్పచ్చు విపాసన భాష ప్రకారం. ఇది తర్వాత అసూయ, కోపం, ద్వేష, ఇట్లా ఉన్నాయి కదా నెగిటివ్ వర్డ్స్, ఏదో పేరైనా. ఇవంతా మన మనస్సు, శరీరాలని అతలకుతలం చేస్తాయి. అవి ఒకసారి అయితే పర్లేదు, బాడీ రికవర్ అవుతుంది. ఓవర్ ద పీరియడ్ ఒక 10 years ఈ అవలక్షణాలను నువ్వు క్యారీ చేస్తూ వచ్చావనుకో, ఎంతసేపు రిపేర్ చేయగలుగుతుంది? రిపేర్ చేసే టైం నువ్వు ఇవ్వాలి కదా. టైం ఇస్తే రిలాక్స్ అయితే, లేకపోతే అంటే రిపేర్ టైమింగ్ వేరే విధానం ఉంటుంది, బట్ నిద్రపోయేటప్పుడు రిపేర్ అవుతాయి. సో సరైన టైం దానికి రిపేర్ అయ్యే టైం దానికి దొరకకపోతే ఓవర్ ద పీరియడ్ ఒక 10 yearsకి అవి జబ్బుగా పరిమణిస్తుందా ఏదో తయారవుతుంది జబ్బుగా. అట్లా యాక్చువల్ డిసీజెస్ ఏంటి అని అంటే ఈ అవలక్షణాలు, కామ, క్రోధ, ద్వేష, ఏదో 4-5 ఉంటాయి బేసిక్గా. ఈ నెగిటివ్ ఎమోషన్స్ అంటే దీనికి మైండ్కి సంబంధించినటువంటి ఇవి సరిగా మనం హ్యాండిల్ చేయడం అంటే అవి ఎందుకు వస్తాయి పూర్తిగా తెలుసుకొని, అవసరమా లేదా అని తెలుసుకొని, అవసరం లేదనుకున్నప్పుడు వదిలేయాలి వాటిని. బేసిక్గా హోమియోపతి ప్రకారం ఈ నెగటివ్ అవలక్షణాలే రోగాలు, వాటి వల్లే డిసీజెస్ వస్తాయి. సో డిసీజెస్ రాకూడదు అనుకుంటే మన కోపం ఎందుకు వస్తుంది, లేకపోతే ఈర్ష, ద్వేష, అసూయలు ఎందుకు వస్తున్నాయి, అవి దాని మీద వర్క్ చేయడం అన్నమాట. సో ఇదంతా ఇది కాన్సెప్ట్ హోమియోపతిలో. నాకు తెలిసి నేను నమ్ముతున్నాను అవే నిజమైన రోగాలని. సో ఆయుర్వేదం ఇది డైరెక్ట్గా చెప్పకపోయినా మన మైండ్ని ఈ అవలక్షణాలు లేకుండా జీవించే విధానాన్ని మనకి నేర్పించే ప్రయత్నం చేస్తుంది. సో అది కంప్లీట్గా నాకు తెలిసింది ఆయుర్వేదం అంటే. సో ఇది డీటెయిల్డ్, ఇది మనం
ఈ 4 ఇయర్స్ కోర్సు బిఏఎంఎస్ వీటిలో ఓవరాల్గా ఎసెన్స్ ఇదే అదే నేను అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా వెళ్తే మనం చెప్పాను కదా, ఏ ఋతువులో ఏది తినాలి, ఏ బాడీ ఎలా బాడీ టైప్ ఏంటి, బాడీ టైప్ అయినప్పుడు మన రిధమ్. ఇంకోటి ఏంటంటే ఈ ఆయుర్వేదంలో మేజర్గా నాడీ వైద్యం ఉంటుంది. నాడీ వైద్యం కూడా ఇదంతా ఆయుర్వేదంలో భాగంలో నేను అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మన పల్స్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. దాని యొక్క స్థితి, గతి, వేగం చాలా ఉంటాయి. వీటిని గమనించి మనకి ఏ అవయవం డిఫెక్ట్ అయి ఉంది, లేకపోతే మాల్ ఫంక్షన్ అవుతుంది, లేకపోతే మాల్ ఫంక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇవంతా ఈజీగా కనిపెట్టచ్చు. ఇది ఒక శాస్త్రం. ఇది నిజంగా ఉంది. ఇంకోటి దీన్ని బేస్ చేసుకొని నాడీ జ్యోతిష్యం అనమాట. నువ్వు ఈ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అంచనా కూడా వేసేవాళ్ళు. నీ అవయవాలు ఎలా చెడిపోతాయి, లేకపోతే నీ టెండెన్సీ, నీ మానసికంగా, శారీరకంగా ఈ టెండెన్సీస్ని అంచనా వేసి నీకు ఫ్యూచర్లో నువ్వు ఎలాంటి పనులు చేస్తావు, నీకు ఎలాంటి ఆటంకాలు రాబోతున్నాయి అంచనా వేసేవాళ్ళు. ఇదంతా ప్యూర్ సైన్స్ అనమాట. సో అలాగే పంచకర్మ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 20-30 సంవత్సరాలు వచ్చింది, ఈ లోపల నువ్వు దీనికి రెగ్యులర్గా సర్వీస్ చేయట్లేదు ఈ వెహికల్ని, ఏదో ఒక టాక్సిన్స్ బిల్డ్ అవుతూనే ఉంటాయి మన బాడీలో. సరైన విధంగా డీటాక్సిఫై చేయకపోతే, అది సరైన విధానంలో వెహికల్ని వాడకపోతే టాక్సిన్స్ పెరుగుతాయి. సో పంచకర్మ ఏం చేస్తుంది అంటే, ఈ బేసిక్గా మనం ఒక డ్రెస్ని మనం 10 రోజులు వేసుకున్నాం అనుకో, బాగా మాసిపోద్ది కదా. మనం దాన్ని మంచిగా వేడి నీటిలో కాగబెట్టి మంచిగా ఉతికి ఎండకి ఆరేసి కొత్తగా చేసుకొని మళ్ళీ వేసుకుంటాం కదా. సేమ్ అలాగే పంచకర్మ ఏం చేస్తుంది అంటే, మనలో ఉన్న మలినాన్నిటిని తొలగించి మంచిగా ఆరబెట్టడం, అంటే న్యూట్రిషన్, అప్పటి వరకు మాల్ ఫంక్షన్ జరిగిన వాటిని అంటే నూరిషింగ్ అంటే పోషణ ఇవ్వబడి, తర్వాత ఎలా నువ్వు ఇప్పటి వరకు వచ్చిన రోగాలని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, ఎలా తినాలి, ఎలా తినకూడదు, ఏ టైంలో తినాలి, అది చెప్పే విద్యని మనం పంచకర్మ అని కూడా అనొచ్చు. ఇది కూడా ఆయుర్వేదంలో భాగమే. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో, ప్రస్తుతానికి ఇంతవరకే.